హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫ్లాగ్స్ అండ్ షాపింగ్. ఇప్పుడు నేనైతే రిలయన్స్ మార్ట్లో ఉన్నానండి. SRMT మాల్లో ఉన్న రిలయన్స్ మార్ట్కి వచ్చాము. ఇక్కడైతే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి ప్రతి ఆటల మీద. షాంపూల మీద చూస్తున్నారు కదా, సన్ సిల్క్ అండ్ హెడ్ అండ్ షోల్డరు, బేబీ షాంపూలు, వీటి మీద అన్నిటి మీద కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది. 50% ఆఫ్ అయితే ఉంది. ఇవి మా అబ్బాయికి హాస్టల్లో ఉంటున్నాడు కదా, తీసుకుందామని వచ్చాము. ఇందులో అయితే మంచి సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. హ్యాండ్ వాష్, షాంపూల మీద కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు మామూలుగా డీమార్ట్కి ఎక్కువ వెళ్తాము, రిలయన్స్ మార్ట్కి అయితే తక్కువే వస్తాము. ఇలా మాల్కి వచ్చాం కదా, రిలయన్స్ మార్ట్లో చూద్దామని వచ్చాము. ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి. కొన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి, కొన్నిటి మీద అయితే మామూలు కాస్టే ఉన్నాయి. ఇలా వాషింగ్ మిషన్ పౌడర్స్, ఇలా లిక్విడ్స్ మీద కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. వీటి మీద అయితే ఎక్కువ ఆఫర్స్ ఇచ్చాడు. ఏరియల్ వీటి మీద చూడండి, ఇక్కడ కాస్ట్లు చూపిస్తున్నాను కదా, ఆఫర్ అయితే ఇలా ఇచ్చాడు. పెద్ద ప్యాకింగ్సే 5 కేజీలు అలా వాటి మీద అయితే ఆఫర్స్ బాగున్నాయి. నేను ఎప్పుడు ఈ బ్రాండ్ వాడలేదండి, నేను ఎప్పుడు వాడతాను. ఎందుకంటే ఇవి ఆఫర్స్ ఉన్నాయని ఎక్కువ ఈ పెద్ద బాక్స్ తీసుకున్నా మనకి బాగాలేదనుకో, అది పడేయలేము, వాడలేము. అందుకనేసి నేను ఎప్పుడు వాడే బ్రాండ్ అయితే వాడతాను. ఇవి నేను తీసుకోలేదు, మామూలుగా చూసి అయితే వచ్చేసాము. ఈ స్టిక్ అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. మనకి ఫ్లోర్ మీద ఎక్కడన్నా వాటర్ పడుతుంది కదా, వాటర్ పడినప్పుడు అస్తమాటం మనం ఈ ఫ్లోరు మాప్ పెడతాం కదా, ఆ స్టిక్ అయితే అస్తమాటం తీసుకురాలేం కదా. ఇదైతే మామూలుగా దాని మీద పెట్టి వాటర్ మొత్తం పీల్చేస్తుంది. ఈ స్టిక్ అందరికీ యూజ్ అవుతుందండి. దీని మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఈ హార్పిక్స్ మీద కూడా ఆఫర్స్ పెట్టాడు. ఇవి కూడా పెద్ద బాటిల్సే వచ్చాయి. వీటి మీద కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది. తర్వాత ఇక్కడ సోప్స్ అండ్ షాంపూలు కూడా ఉన్నాయి. ఇక్కడ టూత్ పేస్ట్ అండ్ బ్రష్లు కూడా ఉన్నాయి. వీటి మీద కూడా స్పెషల్ సెక్షన్లో పెట్టాడు. వాటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. తర్వాత పూజ ఆయిల్స్, తర్వాత మనకి పూజకు పనికొచ్చేవి ధూప్ స్టిక్స్ అండ్ అగరబత్తిల మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన రైనీ సీజన్ కాబట్టి అంబ్రెల్లాస్ మీద కూడా ఆఫర్స్ పెట్టాడు. ఇక్కడ వెజిటేబుల్ సెక్షన్ అండి. వెజిటేబుల్ సెక్షన్కి వచ్చేసరికి మనకి కీరా దోస ఫస్ట్ కనిపిస్తుంది. కీరా దోస మేము ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేస్తాము. మా వారైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడే క్యారెట్ అండ్ బీట్రూట్, కీరా దోస అయితే ఒకేసారి తీసుకొచ్చేస్తారు 2 కేజీలు. ఇక్కడ నేను మాల్లో అయితే ఎప్పుడు తీసుకోలేదు, మాకు ఫ్రెష్గా అయితే బయట తీసుకొస్తారు. ఈ వెజిటేబుల్స్ కాస్ట్ చూస్తే నాకైతే టూ మచ్ అనిపించిందండి. ఎందుకంటే నేను ఎప్పుడు వెజిటేబుల్స్ కొనను కాబట్టి దాని కాస్ట్ నాకు అలా అనిపించింది. వెజిటేబుల్స్ నేనైతే చాలా మట్టికి కొన్ని వాడతాను, కొన్ని అయితే కొంచెం పండిపోయని, కొంచెం బాగాలేదనేసి అలాగా వృధాగా అయితే చేసేస్తానండి. ఈ కాస్ట్లను చూస్తే అయితే చాలా జాగ్రత్తగా వాడుకోవాలని నాకు అనిపించింది. మా వారే తీసుకొచ్చేస్తారు బయట వెజిటేబుల్స్ మొత్తము. ఇక్కడికి వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్ అండి. ఇవి జామకాయలు చూడండి, చాలా ఈ తైవాన్ జామ అంటారు, చాలా పెద్దగా వచ్చాయి జామకాయలు. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. మనమైతే రెగ్యులర్గా తినే జామ అయితే టేస్ట్ తెలుసు, దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. కేజీ వచ్చేసి 140 రూపీస్ ఉంది. ఫ్రూట్ అయితే బాగానే ఉంది, తాజాగా ఉంది. ఇక్కడ మొత్తం వెజిటేబుల్ సెక్షనే. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఫ్రూట్స్ సెక్షను. ఇవి బనానాలు చూసారు కదా, మనం అయితే ఫ్రెష్గా తెచ్చుకుంటాం. ఇందులో ఏసీలో ఉండడం వల్ల అనుకుంటాను మాగిపోయినట్టున్నాయి. అసలు నచ్చలేదు నాకు బనానాస్ అయితే. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ మిక్స్ చేసి పెట్టారు. స్టీల్ సామాను బాక్స్లు అవి పెట్టారు. స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి అసలు కాస్ట్ వచ్చేసి 300 పడింది. బై వన్ గెట్ వన్ ఫ్రీ కాబట్టి 150 పడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ కదా, రీజనబుల్గానే ఉంది. ఇది వచ్చేసి 99 రూపీస్ పడింది బాక్స్లు. ఇవన్నీ మళ్ళీ మనకి మసాలా సాంబార్ ప్యాకెట్స్, మసాలా సామాను, ఆవాలు, ఇలా ఈ సెక్షన్కి వచ్చాం. మళ్ళీ వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నట్టున్నాయండి, చిన్న చిన్నగా పెట్టాడు ఆఫర్స్. ఇక్కడ ఫిష్ మసాలా కూడా ఉందండి. ఇది కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది. కాకపోతే నేను బయట మసాలాలు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఇంట్లోనే మొత్తం అన్ని మిక్సీలో పొడుము పట్టేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. అందుకని బయట ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడైనా తీసుకుంటే బయట ఓన్లీ చాట్ మసాలా ఒకటి తీసుకుంటాను, పానీపూరి వాటికి పనికి వస్తుంది మా పిల్లలకి అనేసి. ఇక్కడ కూడా వెజిటేబుల్స్ అనండి, ఆలు అండ్ ఆనియన్స్. ఇక్కడ ఆనియన్స్ అండ్ ఆలు కనిపిస్తున్నాయి. ఆనియన్స్ కాస్ట్ వచ్చేసి 69 రూపీస్ ఎంతో పడుతుంది. టమాటాలు కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. మనకి టమాటాలు కూడా ఫ్రెష్గా అనిపించాయి. వెజిటేబుల్స్ సెక్షన్ అయిపోయిందండి. ఇంకెక్కడన్నా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉందని చూస్తున్నాము. ఈ సైడ్కి వచ్చేసరికి మనకి వెజిటేబుల్ సెక్షన్ అయితే అయిపోయిందండి. ఇటు సైడ్కి అయితే వచ్చాము. దీని మీద ఇంకా ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయని చూస్తే వైప్స్ కనిపించాయండి. ఇవి మనకి రెగ్యులర్గా ట్రావెలింగ్ చేస్తూ
చేస్తున్నప్పుడు జర్నీలో అయితే బాగా ఉపయోగపడుతుంది కదా, మనకి ఫేస్ ట్యాన్ పెట్టేస్తున్నా చెమట పెట్టేసినప్పుడు ఇవి జర్నీలో అయితే మనకు బాగా ఉపయోగపడతాయి. వీటిలో అయితే మనకి తీసుకోవడం ఆఫర్ ఉంది కదా అని చూసాను. ఇటు సైడ్కి వచ్చేసరికి మాప్స్ కనిపించాయండి. ఇవి కూడా హ్యాండిల్ బాగా తిరుగుతుంది చూడండి. ఇది రెగ్యులర్గా నాకు ఈ మాప్స్ మీద ఎక్కువ చూస్తూ ఉంటాను, ఏమైనా వెరైటీగా కనిపిస్తున్నాయని. ఎందుకంటే ప్రొద్దుటి సాయంత్రం వరకు మనకి ఫ్లోర్ మీద ఎక్కడ వాటర్ పడిపోయినా ఈ మాప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి అది కూడా ఒక 2 months 3 months వస్తున్నాయండి. తర్వాత అవి విరిగిపోతున్నాయి. దానివల్ల నేను ఒకటైతే రెడీగా పెట్టేసుకుంటాను మాప్ అయితే. ఇక్కడ అన్ని మెన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. పెర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ అండ్ సోప్స్, ఫేస్ వాష్లు అవి ఉన్నాయి. దీని మీద బై 1 get 1 ఫ్రీ అయితే లేదు, కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా జెంట్స్కి సంబంధించినవే. ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి, వీటి మీద కూడా ఆఫర్స్ పెట్టాడు. బై 1 get 1 ఫ్రీ ఆఫర్ ఉంది. ఫాగ్ ఇంకా చాలా కంపెనీల మీద అయితే ఆఫర్ ఉంది. ఇక్కడ ఫేస్ క్రీమ్స్ అవి ఉన్నాయి కదా, ఫేస్ క్రీమ్స్ అయితే మా అబ్బాయి హాస్టల్లో ఉంటున్నాడు కదా, తీసుకుందామని చూసాను. వాడేదైతే కనిపించలేదు ఇక్కడ యార్డ్లీ ఉందనేసి ఫేస్ పౌడర్ మా అబ్బాయికి తీసుకుందామని చూసానండి. తీరా చూస్తుంది పర్ఫ్యూము, అక్కడే పెట్టేసి వచ్చేసాను. వాడైతే ఏం కావాలో తీసుకుంటాడని వాడినే తీసుకోమన్నాను. మా అబ్బాయి అయితే ఇక్కడ వాడికి ఏం కావాలో తీసి సెలెక్ట్ చేసుకుంటున్నాడు, హాస్టల్కి పట్టుకెళ్తాడు రేపు. సరే, ఇక్కడ అయిపోయిన తర్వాత పక్క సెక్షన్కి అయితే వెళ్ళామండి. అక్కడ వచ్చేసి చాక్లెట్స్ ఉన్నాయి. నేను ఈ చాక్లెట్స్ అవి పిల్లలు తీసుకుందాని వెళ్తుంటే మా పిల్లలు కూడా చూసారు కదా వెనకాల, మా అబ్బాయి మా అమ్మాయి అయితే ఫాస్ట్గా వచ్చి వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ అయితే ఫస్ట్ తీసేసుకున్నారు. ఈ చాక్లెట్స్ అయితే ఏంటో మరి పిల్లలకి అంత ఇష్టము. ఈ చాక్లెట్స్ తినడం వల్ల ఏంటంటే పళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. మా అబ్బాయి హాస్టల్లో ఒకటి ఉంటున్నాడేమో, వాడికి మళ్ళీ పళ్ళు ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బంది అయిపోతుందని నేను తక్కువే చాక్లెట్స్ తీసుకున్నాను. వాడిని అయితే ఈ విషయంలో కంట్రోల్ చేయలేము. కాకపోతే నేను తీసుకున్న కొన్ని అయితే వాడైతే చాలా తీసుకున్నాడు చాక్లెట్స్. వాడిని ఈ విషయంలో అసలు కంట్రోల్ చేయలేము. అంతకన్నా మించి మా అమ్మాయి అయితే ఈ చాక్లెట్స్ చాలా ఎక్కువ తీసేసుకుంటుంది. ఇలా చాక్లెట్ సెక్షన్ అయిపోయిన తర్వాత సరే అనేసి ఇలా ముందుకైతే వచ్చేసాము. కంట్రోల్ చేసుకుని పిల్లల్ని అయితే ముందుకైతే తీసుకుని వచ్చేసామండి. ఇక్కడ ముందుకు వచ్చి చూసేసరికి స్లిప్పర్స్ కనిపించాయండి. ఇది కూడా ఆఫర్లో ఉంది, 199. ఇవి డైలీ యూస్కి అయితే బాగా ఉపయోగపడతాయి. నేనైతే తీసుకోలేదు. ఇవి కొంచెం రెగ్యులర్గా వేసుకుంటే కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంది. మామూలుగా చూసేసి అయితే వచ్చేసాము. ఫోమ్ అయితే బాగుంటుంది, డైలీ వేసుకోవచ్చు, మన ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఫోమ్ స్లిప్పర్స్ అయితే కాదు ఇవి. ఈ స్లిప్పర్స్ ఏంటంటే మనం కారులో వెళ్తున్నప్పుడు, మనం తక్కువ దూరం వాక్ చేస్తున్నప్పుడు అయితే ఉపయోగపడతాయి. ఏంటంటే మన వర్షాకాలంలో బాగా యూజ్ అవుతాయి. ఇవి బురద పట్టేస్తాయి కదా, మనం వర్షంలో బురదలో అవి వెళ్ళినప్పుడు అప్పుడైతే బాగా వాష్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసుకుని రఫ్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఉండవు, బట్ బాగానే ఉన్నాయి, పర్వాలేదు. అలా ముందుకు వస్తూ ఉంటే ఐస్ క్రీమ్స్ కనిపించాయి మా అబ్బాయికి. నన్ను కూడా లాక్కొచ్చాడు ఐస్ క్రీమ్స్ దగ్గరికి. ఇవి తీసేసుకుందాము ఐస్ క్రీమ్స్ అన్నాడు. చూస్తే వాతావరణం చూస్తే చల్లగా ఉంది, వర్షం పడుతుంది. మేము రావడమే వర్షంలో వచ్చాము. ఆల్రెడీ వర్షంలో వచ్చాము, నీకు కోల్డ్ కూడా ఉంది కదా, వద్దని నేను కంట్రోల్ చేసి తీసుకొచ్చేసాను. ఇక్కడ చూస్తే నేను టెంప్ట్ అయిపోయాను. ఈ స్టీల్ సామాను ఎక్కడ ఉంటే అక్కడ నాకైతే ఏమన్నా చూద్దాం మోడల్స్ అని అనిపిస్తుంది. బకెట్లు చూడడం చాలా బాగున్నాయి. మనం పచ్చళ్ళవి వేసుకోవచ్చు, పచ్చళ్ళవి తీసుకుని వేసుకోవచ్చు. తర్వాత ఏమో కొన్ని మనం పాలు తోడు పెట్టుకోవడానికి కూడా చిన్నవి బాగున్నాయండి. తర్వాత దీని మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. 215 రూపీస్ అలా ఉన్నాయి కాస్ట్ అయితే. ఇవి బాక్స్లు వీటి మీద కూడా 209 రూపీస్ అలా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. స్టీల్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కదా, అందుకు ఇవి చెంబు చూడండి చాలా బాగుంది. ఇవి కూడా మనం వాటర్ అవి తాగడానికి అవి యూస్ చేసుకోవచ్చు. తర్వాత పాలు పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఏదైనా చూద్దాము, ఒక 2-3 ఐటమ్స్ చూద్దాం అనేసి. ఈ గ్లాస్ చూడండి భలే ఉంది, పెద్దగా వాటర్ తాగడానికి అది బాగుంటుంది. ఇవి తీసుకుందాం ఏదైనా 2-3 ఐటమ్స్ స్టీల్ ఇవి అనేసి చూస్తున్నాను. ఇవి కూడా మనం పెరుగు పాలు అవి తోడు పెట్టుకోవడానికి బాగుంటాయి. డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అయితే, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి రఫ్ అండ్ డప్గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగించుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. చూస్తుంటే మా అబ్బాయి వచ్చి ఇక్కడ అన్ని చాక్లెట్స్ దగ్గర ఐస్ క్రీమ్స్ దగ్గర కంట్రోల్ చేస్తాం మమ్మల్ని, నువ్వు తీసుకోవడానికి అవసరం లేదు, నువ్వు తీసుకోవద్దని నన్ను లాక్కుని వచ్చేసాడండి. అలా బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము తీసుకున్న ఐటమ్స్ అయితే బిల్లు వేయించేసుకున్నాము. మా అబ్బాయి తీసుకున్న చాక్లెట్స్
వాటికి నేను తీసుకున్న గ్రాసరీ ఐటమ్స్కి బిల్ అయితే వేయించుకున్నాము. బయట అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. మా వారు వస్తానన్నారు, వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల బిల్ వేయించుకొని ఇంకా ఏమైనా చూద్దామని అలా తిరిగి చూస్తున్నాము. ఈ లోపల అయితే మా వారు వచ్చేసారండి, కిందకు వచ్చేయమన్నారు. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం బయటికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.